నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. గత 3 రోజులుగా బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి సంక్షోభం ఒక కొలిక్కి వస్తున్న పరిస్థితి మనకు కనపట్లేదు. కవిత లేఖతో మొదలైనటువంటి రచ్చ ఇంకా కొనసాగుతుంది. కవిత సొంత పార్టీ పెడతారన్నటువంటి వార్తలు, అలాగే బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేస్తారన్న ప్రచారంతో గులాబీ పార్టీలో తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో ఎర్రబెల్లి ఫామ్ హౌస్ నుంచి వెళ్ళిన కేటీఆర్ గారు కేసీఆర్తో సుదీర్ఘ చర్చలు జరిపారు. పార్టీలో ఆధిపత్య ధోరణి కనిపిస్తుందా లేక ఎమ్మెల్సీ కవిత ప్రాధాన్యం తగ్గిందని చర్చ జరుగుతుండగా కేసీఆర్తో కేటీఆర్ భేటీ అయ్యారు. దీంతో బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుందని చర్చ మొదలైంది. తమ మీద విమర్శలు తర్వాత చేయండి, ముందు మీ కుటుంబంలో తలెత్తిన సంక్షోభమా లేక పార్టీలో తలెత్తిన సంక్షోభమో తేల్చుకోండి అని కేటీఆర్కు కాంగ్రెస్ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. ఎమ్మెల్సీ కవితతో బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం జరిపిన రాయబారం విఫలమైందా? వరుసగా 2 సార్లు రాయబార ప్రయత్నాలు చేసినా ఆమె ఏమాత్రం మెత్తబడకపోవడానికి కారణాలేంటి? పార్టీలో తన ప్రాధాన్యం, పార్టీ అధికారంలోకి వస్తే తన పరిస్థితిపై ఇప్పుడే స్పష్టత ఇవ్వాలని పట్టుబట్టారా? పార్టీలో తన పరిస్థితిపై ముందే స్పష్టత ఇవ్వాలని, లేకపోతే తన దారి తను చూసుకుంటాన్ని కాస్త ఘాటుగానే స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. ఈ అంశాల మీద ఇవాళ బిగ్ డిబేట్లో చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు అమర్నాథ్ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఇక్కడ మనతో స్టూడియోలో ఉన్నారు. అలాగే రెహమాన్ గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ వారు మనతో ఉన్నారు. మరి కాసేపట్లో నాగరాజు గారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకులు, అలాగే నరేష్ గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా రెహమాన్ గారు నమస్కారం. నమస్తే. రెహమాన్ గారు, గత 3 రోజులుగా మనం చూస్తే ప్రధాన పత్రికలు, టీవీలలో హెడ్లైన్స్లో కవిత గారే ఉన్నారు. ఒక రకంగా ఆవిడ వ్యూహం ఫలించిందనుకోవాలి. సరే, లేఖ ఎవరు లీక్ చేశారన్నది పక్కకు పెడితే ఆమె ఇండియాలో ల్యాండ్ అయ్యే టైంకి 24 గంటల ముందు ఆ లేఖ లీక్ కావటం, అక్కడి నుంచి మొత్తం మీడియా అటెన్షన్ అంతా ఆవిడ మీదే ఉండటం, ఇది సరే సహజంగానే జరిగేటువంటి పరిణామం. కానీ చర్చలు స్వయంగా కేసీఆర్ గారు దూతల్ని పంపించారని చెప్తున్నప్పటికీ వాళ్ళ కుటుంబ సభ్యులే, దగ్గర బంధువులు, దామోదరరావు గారు కానీ లేకపోతే మోహన్ రావు గారు కానీ, గండ్ర మోహన్ రావు గారు, సో వాళ్ళతో మాట్లాడిన పార్టీలో రేపొద్దున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ప్రభుత్వంలో తన రోల్ ఏంటన్నది స్పష్టత ఇవ్వాలని చాలా గట్టిగానే ఖరాఖండిగా దాని మీద నిలబడ్డారు. పార్టీలో తన స్థాయిని తగ్గించడం ఏమాత్రం కూడా ఆమెకి ఆమోదయోగ్యం కాదు అన్న ఇది కనపడుతూ ఉంది. ఏంటి, నిజంగా అలా ఉండే అవకాశం ఉందా? స్వయంగా కేసీఆర్ గారు కూడా ఫోన్లో మాట్లాడారని అంటున్నారు. ఇవన్నీ ఏమి నిజాలు కాదో మనకు తెలియదు. లోపల సుమారు 3 గంటలైతే చర్చలు జరిగినాయి. కానీ ఏం జరిగి ఉండొచ్చు? అసలు ఆవిడ మార్గం ఏమయ్యే అవకాశం ఉంది? రెహమాన్ గారు. కటార్ గారు, ముందుగా HM TV ప్రేక్షకులు, అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ గుడ్ ఈవినింగ్. కవిత విషయం ఈ ఒక్కరోజుగానే ఇది బ్లోట్ అవ్వలేదండి. చాలా కాలంగా కవిత విషయం అంతర్గతంగా నాంతో వస్తున్నటువంటి విషయం. ఆమె నిజామాబాద్ ఎంపీకి ఓడిపోయిన తర్వాత ఆమె ప్రాధాన్యత క్రమంగా పార్టీలో తగ్గుతూ వస్తోంది. ఆమె గతంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని చూసేది పార్టీలో, అట్లానే అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ని చూసేది, అట్లానే విద్యుత్ ఉద్యోగుల్లో ఒక చిన్న ఫ్రాక్షన్ కూడా ఆమె చూసేది. ఆ తర్వాత ఈమె పవర్ అంటే ఈమె పార్టీలో పవర్లో భాగస్వామ్యం, అంటే రాజకీయ వాటా ఏంది అనేటువంటి దాంట్లో ఆమె పవర్ స్టేషన్ గా లేకుండా పోయింది. పార్టీలో ఆమె మాట చెల్లుబాటు కాకుండా పోయింది. తర్వాత ఓన్లీ కేటీఆర్, ఈ ఇద్దరి మాటనే చెల్లుబాటు కావడం, అట్లానే నిజామాబాద్ జిల్లాలో కూడా ఆమె పవర్ స్టేషన్ గా లేకుండా పోయింది. అక్కడ జరిగేటువంటి రాజకీయ పరిణామాలు కానివ్వండి, ఇతరత్ర విషయాల్లో ఎంపీగా ఓడిపోయిన తర్వాత ఆ కవిత కూడా అక్కడ ప్రధానంగా లేకుండా పోవడం చేత ఆమె ప్రధానంగా వ్యక్తిగతంగా ఏంటంటే ఆమె ఎవరిని పక్కన ఎదగనివ్వదు అనేటువంటి ఒక రాజకీయ అపవాదాన్ని మూటగొట్టుకున్నది. నిజానికి ఆమె పక్కన ఈరోజు ఒక పోరాటానికి సిద్ధపడి ఆమె సైరన్ ఊదే పరిస్థితికి వెళ్ళిపోయినా చెప్పుకోదగ్గ నాయకులు ఎవరు లేరు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నుంచి చూసుకున్నా, మిగిలిన ట్రేడ్ యూనియన్ నుంచి చూసుకున్నా, ఆమె సొంత పార్టీ నుంచి చూసుకున్నా, ఆమె సొంతంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు లేదా అంతకుముందు టీఆర్ఎస్ గా ఉన్నప్పుడైనా తన వర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే ముందు వాళ్లకు కొన్ని విషయాల్లో వెన్నుదన్నుగా నిలబడడం, అండగా నిలబడడం, కష్టకాలంలో వాళ్లకు ఓదార్పు అవసరమైనప్పుడు వాళ్ళకి ఇళ్లకు వెళ్ళడం, లేకపోతే వాళ్ళు బాధల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళను వెన్నంటి ఉండడం, వాళ్లకు అవసరమైన పద్ధతుల్లో సహాయం అందించడం, అట్లా తన అనుచర వర్గాన్ని తయారు చేసుకునే దానికి బదులుగా కవిత ఒక ఆధిపత్య ధోరణిని ప్రదర్శించారనేది ఆ పార్టీ వర్గాల్లో, మరీ ముఖ్యంగా మహిళల్లో
మహిళలు కూడా ఆమెతో ఎవరు లేరు. బీఆర్ఎస్ పార్టీలో పేరున్న మహిళలు ఎవరిని కదిలించినా అంటే రెండు విషయాలు చెప్పండి రేమన్ గారు. మీరు మొట్టమొదటి చెప్పారు పార్టీలో ఆవిడకి ప్రాధాన్యం తగ్గించారని. సహజంగా కుటుంబంలో వాళ్ళకి అంతకుముందు మనం చూస్తే రాష్ట్రంలో కేసీఆర్ గారికి అండదండలుగా కేటీఆర్ గారు, హరీష్ గారు ఉన్నారు. ఢిల్లీలో ఆయనకి సంబంధించి అటు సంతోష్ గారు, కవిత గారు ఎంపీగా ఉన్నప్పుడు సరే ఆవిడకి మొత్తం ఢిల్లీ విషయాలన్నీ చూసే బాధ్యత అప్పచెప్పకపోయినా సంతోష్ గారు చాలా కాలంగా ఇక కేసీఆర్ గారికి సొంత మనిషిగా ఉన్నారు. ఆయన సొంత రక్త సంబంధం కాకపోయినా. సో కవిత గారికి పార్టీ పరంగా ప్రాధాన్యత తగ్గించడానికి ఈ వారసత్వ సమస్య లేదంటే ఆవిడ ప్రవర్తన సమస్య అయి ఉండొచ్చా? అంటే మరీ ముఖ్యంగా ఢిల్లీ విషయాల్లో ఎక్కువగా వినోద్ కుమార్ గారు చూశారు ఎంపీగా ఉన్నప్పుడు. తర్వాత మీరు అన్నట్టుగా రాజ్యసభ వెళ్ళిపోయిన తర్వాత సంతోష్ గారు కూడా, సంతోష్ స్వయాన ఆమె కేసీఆర్ గారి మరదలి కుమారుడు, కొడుకు వరుస పెదనాన్న అవుతారు కేసీఆర్ గారు. అయితే ఆయనకు రాజకీయ ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తున్నారు అనేటువంటి ఒక ప్రచారం కవిత కూడా చేస్తుంది. అంటే కేసీఆర్ గారి చుట్టూ దయాలు ఉన్నాయి అంటే, నిజానికి తండ్రి కూతురు ఫోను తండ్రికి ఇవ్వకపోవడం, లేకపోతే కేసీఆర్ ఎవరి ఫోను మాట్లాడాలనుకుంటే ఎవరిని వద్దంటాడో డెఫినెట్ గా వాళ్ళ ఫోన్లు పక్కన ఉన్న వాళ్ళు ఇవ్వరు. ఎవరిని రానియొద్దని కేసీఆర్ గారు చెప్తారు, వాళ్ళని కేసీఆర్ గారి దగ్గరికి వాళ్ళు రానివ్వరు. అది వాళ్ళ అంటే వ్యక్తిగతంగా సహాయకులు ఎవరున్నప్పటికీ, అంటే అధినేత ఆదేశాలు లేకుండా సొంత పిల్లల్ని రాకుండా అడ్డగించేటువంటి ధైర్యం, సాహసం వ్యక్తిగత సహాయకులకు ఎవరికి ఉండదు. వీళ్ళు వద్దని చెప్తేనే వాళ్ళు కట్ చేస్తారు తప్ప. అది మామూలుగా జరుగుతుంది. మనం గతంలో కటారి గారు చూసుకుంటే 2018లో కేవలం బతుకమ్మ ఉత్సవాల కోసం ప్రభుత్వ నిధుల్ని కేటాయించారు కేసీఆర్ గారు. 20 కోట్లకు పైచీలకు నిధుల్ని కేటాయించి హైదరాబాద్ నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం ఇదంతా జరిగింది. మరీ ముఖ్యంగా ఈమె లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న తర్వాత ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వంపై ఎట్లాంటి ఆరోపణలు వచ్చినా సమాధానం చెప్పుకోదగ్గ ఆరోపణలే వస్తున్నాయి. అంటే లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్నప్పుడు కూడా సార్ మీ గుర్తుంటే స్వయంగా నా గుర్తుండి కేటీఆర్ గారు, హరీష్ గారు ఢిల్లీ వెళ్ళారు, ఆమెను కలిశారు, కొంత అక్కడ లాయర్లతో మాట్లాడారు. కొంత కుటుంబం నుంచి అది మద్దతు ఇచ్చినట్టు కాదా? అంటే తప్పదండి. అంటే తాను ఆ స్కాములో అత్యాశతోని ఇరుక్కున్నది, అనవసరంగా కుటుంబ ప్రతిష్టను అప్రతిష్ట పాలు చేసింది అనేటువంటి ఇది అంటే సదరన్ ఈ లిక్కర్ గ్రూప్ లో నువ్వు చేరాల్సిన అవసరం ఏముండే, వాళ్ళతో టచ్ లో ఉండాల్సిన అవసరం ఏముండే, అనవసరమైన అత్యాశను అంటే పార్టీతో గానీ లేకపోతే కేసీఆర్ తో గానీ కేటీఆర్ తో సంప్రదించకుండా ఇట్లాంటి వ్యాపార సంబంధాలు ఎందుకు పెట్టుకున్నావు? భవిష్యత్తులో అంటే నీ వ్యక్తిగతంగా లేకపోతే నీ లాభాపేక్ష కోసం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల మొత్తం పార్టీ అప్రతిష్ట పాలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఈమెను అరెస్ట్ చేయకపోవడం వల్ల కేసీఆర్ బీజేపీ ములాఖాత్ అయింది అనేటువంటి ప్రచారం ఎక్కువ జరిగింది. దీనివల్ల పార్టీ అల్టిమేట్ గా నష్టపోయింది అనేది పార్టీ అంతర్గతంగా సమావేశాల్లో మదన పడింది. ఈ మొత్తం కారణాల చేత అట్లానే పార్టీలో చాలా కంప్లైంట్స్ కూడా ఈమె పైన వెళ్ళినాయి. చాలా మంది విషయాలలో ఆమె ఆధిపత్య ధోరణి అంటే ఒక రకంగా ఉండదండి కటారి గారు. అన్ని విషయాలు మనం వేదికల పైన మాట్లాడలేము. డెఫినెట్ గా వాళ్ళ పెట్టుబడులు కానివ్వండి, మిగతా రాజకీయ ఆర్థిక పరమైనటువంటి ఆధిపత్య ధోరణులను సహించలేక కేసీఆర్ గారికి అనేక కంప్లైంట్లు పోయినాయి. అట్లానే మొన్న జరిగినటువంటి బీఆర్ఎస్ రజతోత్సవ సభలో వరంగల్లో కేసీఆర్ కేటీఆర్ గారి ఇద్దరు ఫోటోలే వేదిక పైన కనపడినాయి. అయితే చెప్పకనే చెప్పారు, భవిష్యత్తులో నాయకుడు ఖచ్చితంగా కేసీఆర్ గారు వారసులు కేటీఆర్. అంటే మనకు తమిళనాడులో చూసినప్పుడు ఆ స్టాలిన్ కంటే వాళ్ళ అన్నయ్య ఉంటాడు, అన్నయ్యన స్టాలిన్ రాజకీయ వారసుడు అన్నప్పుడు అప్పటి కరుణానిధి గారు ప్రకటించేశారు, నా వారసుడు స్టాలినే, ఇక భవిష్యత్తులో స్టాలినే నా పార్టీని వ్యవహారాల్ని అన్నింటినీ చూసుకుంటాడు, రాజకీయంగా నా వారసుడు స్టాలినే అని ప్రకటించేశారు. అట్లానే రజతోత్సవ సభలో హరీష్ లేకపోతే కవిత ఇట్లాంటి ట్రయాంగిల్ దీంట్లో కేసీఆర్ గారు కూడా చెప్పకనే వరంగల్ బహిరంగ రజతోత్సవ సభలో చెప్పేశారు, కేటీఆర్ఏ నా తర్వాత వారసుడు కేటీఆర్ఏ అని ఆయన చెప్పేశారు. అట్లానే కేటీఆర్ తన ముద్ర కూడా పార్టీపై వేశారండి. అట్లా ఎంఏయుడి ఐటీ మంత్రిగా ఆయన చాలా సక్సెస్ఫుల్ గా పనిచేశారనే
అభిప్రాయం ప్రజల్లో కలిగింది. అంతేకాకుండా గ్రేటర్ హైదరాబాద్ లో ఒక్క సీటు మినహా దాదాపుగా మొత్తం బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. అవును. ఈ దీనికి కారణం ఎంఏయుడి ఐటీ మినిస్టర్ కేటీఆర్ పనితీరే కారణం అనేటువంటి చర్చ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో డెఫినెట్ గా కేసీఆర్ వారసులు కేటీఆర్ అనేటువంటి ఒక బలమైనటువంటి వాదన తెరపైకి వచ్చినటువంటి నేపథ్యం. అలాగే రజతోత్సవ సభల్లో కేటీఆర్ ఫోటో మాత్రమే, కేటీఆర్ ఫోటోలు మాత్రమే ఉండడం చేత ఈమె అప్పుడే నొచ్చుకుంది. ఆ తర్వాత ఇది తెలంగాణ రాష్ట్రం వచ్చింది కానీ బహుజన తెలంగాణ సాధించడంలో మొదటి ప్రకటన ఆమె చేసింది. అప్పుడే మళ్ళీ వస్తాను మీ దగ్గరికి ఒకసారి. నరేష్ గారు చూస్తూ ఉన్నారు, సరే 3 రోజులుగా ముందు లేఖ అసలు రాశారా లేదు ఈ చర్చ చెప్పి ఆవిడే స్వయంగా లేఖ నేనే రాశా అని చెప్పి ప్రకటించారు. కేసీఆర్ గారు దూతల్ని పంపిన కవిత గారు అంగీకరించలేదన్నది ఇవాళ వార్త. అంటే సయోధ్య ఆవిడ ఆశిస్తున్నట్టుగా ఒక స్పష్టత ఇవ్వటంలో పార్టీ నిర్ణయం ఇంకా తీసుకోలేదు. ఆవిడకి పార్టీ పరంగా ప్రభుత్వం ఒకవేళ వస్తే 28లో ప్రభుత్వం వస్తే అప్పుడు ఆవిడకి ఏమన్నా హామీ, ఎందుకంటే గతంలో కూడా 2 టర్ములు కూడా ఆమెకి ఎప్పుడు రాష్ట్రంలో ప్రాతినిధ్యం ఇవ్వాల మంత్రిగా. మొట్టమొదటిసారి నుంచి కూడా ఆవిడని ఎంపీగానే పెట్టారు. ఇప్పుడు ఎమ్మెల్సీ సరే తీరా ఎమ్మెల్సీ వచ్చేసరికి ఆవిడకి అసలు ప్రభుత్వం లేకుండా పోయిందనుకోండి. ఏమిటి కవిత గారు, మీకు కూడా సమాచారం ఉండాలి ఇంటర్నల్గా, చర్చలు సఫలం అవుతాయా లేదంటే కవిత గారు తన దారి తను చూసుకుంటారా? ఇంత పార్టీ అధికారంలో లేనప్పుడు కవిత గారు ఇంత పట్టుబట్టడం, అలాగే గతంలో చాలామంది మీద బీఆర్ఎస్ చాలా క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించినా ఆల నరేంద్ర గారి దగ్గర నుంచి మొదలు పెడితే చాలామంది మీద చర్యలు, ఈటెల రాజేంద్ర గారి దాకా. కానీ కవిత గారి విషయంలో కాస్త మెతక స్వభావాన్ని కేసీఆర్ గారు, సరే అఫ్కోర్స్ కుటుంబ సభ్యురాలు కాదని కాదు కానీ ఆ స్వభావం, ఆ నిర్ణయం తీసుకుంటున్నారు. ఏంటి మీకున్న సమాచారం నరేష్ గారు? గుడ్ ఈవినింగ్ అండి కటా గారు, ప్యానల్ పెద్దలందరికీ నమస్కారం. ఇప్పుడు ఒకటి సార్, ఇక్కడ పార్టీలో ఏమైతుందంటే కవిత గారు కూడా ఎక్కడ కూడా పార్టీ క్రమశిక్షణ విషయంలో కానివ్వండి ఎక్కడ దాటిపోయింది ఎక్కడ లేదు. కవిత గారు క్లియర్ గా కేసీఆర్ గారి నోటీసులు పంపించిన విషయంలో, అంటే కాళేశ్వరం కమిషన్ నోటీసులు పంపించిన విషయంలో కానివ్వండి, కేటీఆర్ గారి మీద నిన్న ఈ కార్ రేసింగ్ లో విషయంలో కానివ్వండి స్పందిస్తా ఉన్నారు. ప్రతి విషయంలో పార్టీకి అండ నిలబడతా ఉన్నారు. సరే, పార్టీ విషయంలో పార్టీ వరకు మాట్లాడినట్లయితే వారు తండ్రికి లేఖ రాసిన విషయంలో వారు క్లారిటీ ఇవ్వడం జరిగింది. క్లియర్ గా ఏముంది, నేను లేఖ రాయడం జరిగింది అంటే గతంలో కూడా ఎన్నో సందర్భంలో లేఖ రాసినాం కానీ ఎప్పుడు లేఖ జరగలేదు, ఇప్పుడు మాత్రం జరిగింది. ఏంది అనేది అది మా పార్టీ అంతర్గత విషయం. అయినంత మాత్రాన పార్టీలో అంతర్గతంగా చర్చ లేకపోతే అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుందని చెప్పి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారే స్వయాన ప్రకటించడం జరిగింది. కేటీఆర్ గారు ఇంకోటి కూడా చెప్పారు, అంతర్గత విషయాలు అంతర్గతంగానే మాట్లాడాలి అంటే బహిర్గతంగా మాట్లాడుతున్న అర్థం కాదా? అదే అంటున్నాను. అంటే ఉల్లంఘనే కదా, లెటర్ రూపంలో పంపించినా ఎంతో పంపించినా గతంలో ఎంపీ ఎలక్షన్ లో సమీక్ష సమావేశం జరిగినా కూడా ఎంతో మంది ఇచ్చిర్రు. ఆ రకంగా చాలా మంది ఇస్తా ఉన్నారు. అది ఏ స్థాయి వారైనా సరే అందరూ కూడా కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి ఎవరి రూపంలో వారు ఇవ్వడం జరుగుతూ ఉంది. వాటి సమీక్ష సమావేశం మనకి జరుగుతాయి, అంతర్గతంగా జరిగే విషయంలో అని చెప్పడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే కవిత గారు కూడా మా పార్టీలో ఏ రకంగా డెవలప్ కావాలి, టిఆర్ఎస్ పార్టీ ఏ రకంగా అధికారం రావాలి, మనం ఏ రకంగా సమీక్షలు చేస్తే బాగుంటది, మనం ఎవరి దగ్గర తీస్తే బాగుంటది అని తప్ప ఏ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానో ఏ బీజేపీ పార్టీకి అనుకూలంగానో ఎక్కడ లేదు కదా. ఇదే మాట చెప్పదలుచుకుంటే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి గారి మీద గతంలో రేవంత్ రెడ్డి మన రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ ఇవ్వట్లని చెప్పి చాలా సందర్భాలు వదిలేద్దాం. కానీ మన విషయానికి వద్దాం నరేష్ గారు. ఇక్కడ పాయింట్ రెండు పాయింట్లు నరేష్ గారు. లేఖ రాయటం వరకు తప్పు లేదు, మీరు అన్నట్టుగా ఆవిడ వాళ్ళ నాన్నగారికి స్వయంగా లేఖ రాసింది, లేదా పార్టీ అధ్యక్షుడికి గోప్యంగా లేఖ రాసింది. బట్ సమస్య అక్కడ రాలా, లేఖ లీక్ అవటం ఒక సమస్య, దానికి ఆవిడ కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని చెప్పినటువంటి పరిస్థితి. ఆ దెయ్యాలు ఎవరో మీరు చెప్పట్లే. లేఖ ఏ రకంగా లీక్ అయింది అన్నది ప్రభుత్వం నుంచి పార్టీ నుంచి ఏమి స్పష్టత రాలా, నెంబర్ 1. నెంబర్ 2 ఆవిడ కూడా గతంలోనే తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలేదు, మనం అనుకున్న సామాజిక తెలంగాణ కళ సాకారం కాలేదంటే బీఆర్ఎస్ వైఫల్యం అయిందనే కదా. సామాజికంగా ఆ వర్గాలను అభివృద్ధి చేయటంలోనూ వాళ్ళకి ప్రాతినిధ్యం కల్పించడంలో సో ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినట్టు కాదా? వాస్తవం మాట్లాడిందా లేదా పక్క పెడితే పార్టీకి వ్యతిరేకంగానే అనుకుంటారుగా.
తప్పు కేసీఆర్ గారు కూడా ఇంకా తెలంగాణ ఇంకా బాగుపడాలి, ఇంకా సంక్షేమ ఫలాలు అందాలి, కింది స్థాయిలో అట్టడి వర్గాలు ఇంకా బాగుపడాలని చెప్పి కేసీఆర్ అంటారు. ఓకే, అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా తెలంగాణ ఇంకా బాగుపడాలని చెప్పి ఒక స్కోప్, ఒక ఆశ అనేది మా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ప్రతి కార్యకర్తకు ఉంటుంది సార్. అయినందుకు మాత్రం చేయలేదని కాదాడా. మా పార్టీ నాయకత్వం, మా పార్టీ క్యాడర్ ఏమనుకుంటుంది అంటే మనకు చేసిన ఇంకా సరిపోదు, ఇంకా మన ప్రజల కోసం చేయాలి అనే తప్పన మా కేసీఆర్ మాకు నేర్పిస్తారు. అది మా కేసీఆర్ మాకేం నేర్పిస్తారంటే మనం ఇంకా ప్రజల వద్దకు పోవాలి, ప్రజా సమస్య తెలుసుకోవాలి, ఇంకా ప్రజల్ని ఇంకా ఉన్నత స్థాయి తీసుకుపోవాలి, అట్టడున్నటువంటి వర్గాలు ఇంకా మనం ముందుకు పోవాలని చెప్పి మాకు నేర్పిస్తారు. కాబట్టి అదే మాట మాట్లాడదు తప్ప ఇంకా ఇప్పుడున్నటువంటి తెలంగాణ సామాజిక తెలంగాణ కాలేదని కాదు. 10 ఏళ్ళలో మనం చేయాల్సింది చేసినాము, దేశ స్థాయిలో నెంబర్ 1 స్థాయిలో తీసుకుపోయినాము. అది జిఎస్డిపి విషయంలో కానివ్వండి, ఐటీ ఎగుమతుల విషయంలో కానివ్వండి, ఇట్లా ఎన్నో రకాల అభివృద్ధిలో మనం ముందుకు పోయినాం. కానీ ఇంకా మనం చేయాల్సిన అవసరం ఉంది, ఇంకా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దశలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఇంకొక పాయింట్ చెప్పండి. ఆవిడ విమానాశ్రయంలో దిగిన రోజు నుంచి డైరెక్ట్గా వెళ్ళి కేసీఆర్ గారిని కలుస్తారని ప్రచారం జరిగింది. ఇప్పటికి 3 రోజులైనా ఆయన దగ్గర నుంచి దూతలు వస్తున్నారు, కానీ ఈవిడ్ని కలవటానికి ఆహ్వానించినట్టుగా ఎక్కడ వార్త రాలేదు. ఆహ్వానించారా లేకపోతే ఈమె రానంటున్నారా? ఎట్లా అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? స్వయంగా కన్న కూతురు కలిసి మాట్లాడొచ్చు కదా, ఎందుకని అది జరగట్లేదు నరేష్ గారు? సార్ ఇప్పుడు నేను చెప్పే మాట కాదు, మీరు చెప్పే మాట కాదు, సొంత జోషం ఇక్కడ. కవిత గారు అక్కడ ఏం చెప్పారంటే క్లియర్ గా నేను ఈరోజు చేసిన లేఖనే కొత్తనే కాదు, గతంలో ఎన్నో సందర్భంలో లేఖలు రాసినాము, ఏం చేయాలి, అంతర్గత విషయాలు ఏం కావాలని చెప్పి చేసుకున్నాము. అనుకోని సందర్భాలు అనుకోండి, లేకపోతే ఏదైనా అనుకోండి, ఇది మాత్రం బహిర్గతం అయింది, ఇది మాత్రమే కొత్త ఏం కాదు, నాకు ఎన్నో సందర్భాలు ఎక్కడానికి జరిగింది. అదే మాట కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు మాకు చిట్టీలు ఇవ్వడము, లెటర్లు ఇవ్వడం అనేది కొత్త ఏం కాదు. మేము సమీక్ష సమావేశం చేసినప్పుడు ప్రతి సందర్భంలో కూడా మాకు ఎంతో మంది కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా మాకు చిట్టి రూపంలో కేసీఆర్ అని చెప్పి ఎన్నో లేఖలు నాకు ఇస్తాను, నేను డైరెక్ట్ ఇచ్చేస్తాను, ఇది మాకు కొత్త ఏం కాదు. సరే మీడియా పరంగా లీక్ అనుకోండి, లేకపోతే ప్రతిపక్ష పార్టీ అత్యుత్సాహం అనుకోండి, ఏదో జరుగుతా ఉందని చెప్పి ప్రచారం చేస్తారు. మీడియా పరంగా లీక్ అంటే ఎట్లాగా సార్? ఆమె రాసిన లేఖ వాళ్ళ నాన్నగారికి ఆవిడ పంపించడం జరిగి ఉంటుంది. అయితే ఆవిడన్నా లీక్ చేయాలి, లేదంటే కేసీఆర్ గారి చుట్టూ ఉన్నవాళ్ళు లేదా ఆయన ద్వారానే లీక్ అయి ఉండాలి. మీడియాకి ఎక్కడి నుంచి వస్తుంది? రాదు కదా. మేము అదే అంటా ఉన్నాం కదా సార్. కేసీఆర్ గారి దగ్గర ఉన్నటువంటి అంటే కవిత గారు చెప్పినా, సామాన్య కార్యకర్త చెప్పినా, లేకపోతే ఏ హోదాలు చెప్పినా కూడా కొన్ని సందర్భాలు కొంతమంది మిస్యూజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. దెయ్యాలనే ఒప్పుకున్నారు. అయితే దెయ్యాలు ఎవరన్నది పక్క పెడితే అవకాశాలు బాగా జరుగుండొచ్చు. ఆ మాట అని చెప్పి చెప్పడం జరిగింది. రైట్ సార్. ఎస్ అమర్నాథ్ గారు, మీరు చూస్తూ ఉన్నారు నరేష్ గారు మాట్లాడిందంటే కూడా మనకు ఒకటి అంటే అటు లేఖ ఎలాగో ఎవరి ద్వారానో లీక్ అయింది, పెద్దగా అటు కేసీఆర్ గారితో కుటుంబంతో కానీ ఎవరితో సంబంధం లేదు. ఈవిడ పెద్ద క్రమశిక్షణ ఉల్లంఘించి మాట్లాడలేదు. అంటే ఒక రాజీ ధోరణి అయితే స్పష్టంగా కనపడుతుంది. రాజీ ఫలిస్తుందా లేదా పక్కకు పెడితే ఇదేదో టీ కప్పులో తుఫాన్ లాగా సమస్య పోవాలన్నది బీఆర్ఎస్ ఆలోచనగా కనపడుతుంది. కేసీఆర్ గారి ప్రయత్నాలు కానీ మిగతావన్నీ కానీ మనం చూస్తే. కానీ మరి కవిత గారు ఇంత ఆయన నుంచి ఫోన్ వచ్చినా, ఇద్దరు కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు పంపించినా కూడా వెనక్కి తగ్గపోవటంలో ఏమిటి ఆవిడ ఆలోచన? దారులు ఏమున్నాయి? ఒక ప్రత్యేక పార్టీ పెట్టి నడపగలుగుతారా, లేదు 2 జాతీయ పార్టీలు ఎలాగో తెలంగాణలో రెడీగా ఉన్నాయి, బహుశా ఏం చెప్పినా వస్తామంటే తీసుకోకుండా ఉంటారని నేనైతే అనుకోను. పార్టీని మరి బీజేపీ స్టాండ్ ఏమో నాకు తెలియదు కానీ, బట్ అలా ఒక పార్టీలోకి వెళ్ళి కుటుంబ సభ్యులు, పార్టీ వ్యవస్థాపకులు అక్కడ ఉన్న మనగలుగుతారా? ఎలా అర్థం చేసుకోవాలి? మొదట మన ప్రేక్షకులకు, మీకు, మన ప్యానెల్లో మిత్రులకు అందరికీ నమస్కారం అండి. ఈ కల్వకుంట్ల కవిత అనబడే ఓటీటీ సిరీస్ కథా, స్క్రీన్ ప్లే, దర్శకత్వం 3 కూడా రేవంత్ రెడ్డి గారు ఆయన టీం చేస్తున్నారు. ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్. మనం కరెక్ట్గా 2-3 సంవత్సరాల క్రితము ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా ఒక కుటుంబంలో ఇటువంటి చర్చనే చూసాము. ఫైనల్గా అది ఏ విధంగా దారి తీసి ఫైనల్గా ఎక్కడ మెర్జ్ అయింది అనేది మనం ఈరాల కనబడుతున్నది. ఇప్పుడు ఏపీలో షర్మిల గారు ఏ పార్టీలో కలిసారో మనకు అర్థమవుతున్నది. ఇప్పుడు రాబోయే రోజుల్లో మరి కల్వకుంట్ల కవిత గారు కూడా అదే పార్టీ వైపు నడుస్తున్నారా, లేకుంటే గాంధీ భవన్ గేట్లు ఆవిడకు తెరిచి ఉన్నాయా అనేది కాలం నిర్ణయం చేయాలి. మనం ఏమి దాన్ని క్రెడిట్ చేయట్లేదు. అయితే శ్రీనివాసరావు గారు, ఇక్కడ ఒక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ మనం గమనించాల్సి ఉంది. ఇప్పుడు ఒక ఉద్యమ పార్టీగా స్టార్ట్ అయ్యి అనేక మంది అమరవీరులు,
ప్రాణత్యాగాలు చేసిన తర్వాత తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఫక్తు రాజకీయ పార్టీగా మారిపోయిన ఒక పార్టీ ఈరోజు పూర్తి స్థాయిలో కుటుంబ పార్టీగా మారిన, అదే సినిమాలో ఒకటి పూర్తిగా చంద్రముఖిలా మారిన గంగా అన్నట్టు పూర్తి స్థాయిలో ఉద్యమ పార్టీ కాస్త కుటుంబ పార్టీగా మారిపోయింది. ఇప్పుడు ఆ కుటుంబంలో పెత్తనం ఎవరిది, లేకుంటే ఆ మునిగిపోయే పడవకు కెప్టెన్ ఎవరు అనే దాని మీద ఇంత చర్చ. వాళ్ళ కార్యకర్తలు ఈరోజు నిర్ణయం తీసుకోవాలి. యాక్చువల్లీ ఆ క్వశ్చన్ ఏదైతే కవిత గారు రాసిన లెటర్, ఆ క్వశ్చన్ ఫైనల్ క్వశ్చన్ ఇట్ ఈస్ నాట్ టువర్డ్స్ కేసీఆర్, ఇట్ ఈస్ టువర్డ్స్ ద కార్యకర్తస్, కామన్ కార్యకర్తస్. ఇప్పుడు మన సోదరుడు నరేష్ లాంటి వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి, ఈ కుటుంబ పార్టీతో మేము ఉండాలా లేకుంటే ప్రజాస్వామ్య పార్టీల వైపు వెళ్ళాలా అనేది వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి అనే ఒక చెంపపెట్టు లాంటి ఈ క్వశ్చన్. రెండో విషయం చూసినట్టయితే శ్రీనివాసరావు గారు, ఈరోజు అనేక ప్రాబ్లమ్స్తో తెలంగాణ సతమతం అవుతున్నది. ఏప్రిల్ 1వ వారం నుంచి ఐఎండి పదే చెప్తున్నది ఈసారి ఎర్లీ మాన్సూన్ వస్తుంది, ఎర్లీ మాన్సూన్ వస్తుంది. ఈరోజు వేల టన్నుల ధాన్యము తడిసి ముద్దయి మొలకలు వచ్చి రైతులు లబోదిబో అని మొత్తుకుంటున్నారు. మొన్నటికి మొన్న కిషన్ అనే ఒక గిరిజన రైతు చనిపోయినాడు సార్, మార్కెట్ యార్డ్లో పడి చనిపోయినాడు. అటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఇలా తెలంగాణను పెట్టి చీఫ్ మినిస్టర్ గారేమో అక్కడ ఢిల్లీలో కూర్చొని ఎవరికి మినిస్ట్రీ ఇవ్వాలి, ఎవరికి ఏదో పదవి ఇవ్వాలి అని ఆయన కూర్చుంటాడు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారేమో ఆయనకి వేరే పనే లేనట్టు కల్వకుంట్ల కవిత గురించి మాట్లాడతారు. మహేష్ కుమార్ గౌడ్ గారు కల్వకుంట్ల, అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఇంట్రెస్ట్, బీజేపీ నాయకులు కూడా కిషన్ రెడ్డి వారు ఎవరో అడిగితే ఇప్పుడు మీడియా అడిగితే సమాధానంగా చెప్పారు కానీ అదో చర్చా కార్యక్రమంగా ఎవరు పెట్టలేదు సార్, దయచేసి అర్థం చేసుకోండి. ఒక మీడియా మిత్రుడు అడిగితే ఆన్సర్ ఇప్పుడు మీరు నన్ను అడిగితే నేను చెప్తున్నట్టు చెప్తాను, కానీ అదే కార్యక్రమం పెట్టుకొని ఈరోజు రైతులు సార్ వేల మంది రైతులు మార్కెట్ యార్డుల్లో మగ్గుతున్నారు సార్ ఈరోజు. ఎందుకు? ఇది అకాల వర్షం కాదు శ్రీనివాసరావు గారు, ఇది చాలా ప్రెడిక్టెడ్ ముందే. 2 నెలల క్రితం 2 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి పదే చెప్తున్న ఐఎండి వేరే ఏ స్టేట్ లో కూడా రైతుల ధాన్యం మునగలేదండి, ఓన్లీ తెలంగాణలోనే జరుగుతున్నది. ఎందుకు జరుగుతున్నది? వేరే రాష్ట్రాల్లో కూడా వర్షాలు పడుతున్నాయి, వాళ్ళు అక్కడ ఎర్లీగా తీసుకున్నారు, ఇక్కడ ఎర్లీగా తీసుకోలేదు, వీళ్ళు సరైన సమయంలో స్పందించలేదు. కావున మనకు అల్టిమేట్గా ఏమర్థమవుతున్నది అంటే ఇప్పుడు ఆ మొత్తం దారుణమైన పరిస్థితుల్లోంచి డైవర్షన్ తీసుకురావాలి. మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు సొంత కుటుంబంలోనే ఆవిడకి తన పరిస్థితి ఏంటో తన హోదా ఏంటో అర్థం కాకుండా ఆవిడకి గందరగోళంలో ఉంటే ఈ రేవంత్ రెడ్డి గారు ఏమి హామీ ఇస్తారు కవిత గారికి? ఆయన కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం ఎలా అనుకుంటారు? ఎందుకు నేను దానికి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, గత 2 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాలలో ఒక్కసారి కూడా రేవంత్ రెడ్డి గారు కవితను ఒక పల్లెత్తు మాట అనలేదు, కవిత గారు రేవంత్ రెడ్డి గారిని ఒక పల్లెత్తు మాట అనలేదు. ఆయన తిడితే ఆవిడ ఎప్పుడైనా ఛాన్స్ దొరికితే తిడితే బీజేపీని తిడుతూ తప్పితే, ఎందుకు ఆవిడ మనసులో ఆవిడ భావన ఏంటంటే నన్ను జైల్లో పెట్టిన పార్టీ అని అనుకోవచ్చు, ఎందుకంటే జైల్లో మేము పెట్టాం కాబట్టి. కానీ కవిత గారు ఒక్కసారి కూడా రేవంత్ రెడ్డి గారిని గత 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారిని ఒక పల్లెత్తు మాట కూడా అనలేదు. రేవంత్ రెడ్డి గారు కవిత గారిని పల్లెత్తు మాట అనలేదు. ఆవిడ జైలుకి వెళ్ళినప్పుడు ఇంకా ఆయన సానుభూతి చూపించారు. నా ప్రశ్న, ఇప్పుడు బీజేపీ చాలా రాష్ట్రాలలో అంటే అది ఓట్ బ్యాంక్ అనుకోండి, మరో రాజకీయాల్లో అన్ని సమీకరణాలు అనుకోండి, మీకు హర్యానా దగ్గర నుంచి చూస్తే చౌతాల కుటుంబంలోంచి ఒకళ్ళు అట్లా చాలా రాష్ట్రాల్లో పార్టీల్లో, ఉదాహరణకి ఏపీలో పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రత్యేకంగా మీకు పూర్తిగా మద్దతు తెలిపేలాగా, అలా చాలా రాష్ట్రాల్లో బీజేపీ కూడా ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నా. అంటే ఒక పార్టీగా ఉంటారు. నరేష్ గారు ఇస్తారు కైండ్లీ కోఆపరేట్. సో రేవంత్ రెడ్డి గారు పేరు పెట్టారు, ఇంతవరకు కూడా బీజేపీ స్టేట్ కమిటీ కానీ మీలాంటి అధికార ప్రతినిధి ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు? రైట్, ఓకే రైట్. సార్ చెప్పండి, అంటే ఇప్పుడు ఆవిడ నేనది పార్టీ, ఆవిడ ఒక పార్టీ పెడతారా, బీఆర్ఎస్ తోటి సైజులోకి వెళ్తారా పక్కకు పెడితే, నా ప్రశ్న సరే రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయి, మీరు అన్నట్టుగా ప్రతిపక్షం అడగాలి, లేకపోతే మీరు జాతీయ స్థాయిలో ఉన్న పార్టీకి మీరు అడగాలి. సరే అది ఎంత కడుతున్నారు, అది ఇవాళ మన చర్చ కదా. మన చర్చ ఆవిడకి ఒక సొంత పార్టీ పెట్టుకునే అవకాశం ఉన్నదా, లేదు జాతీయ పార్టీల వైపు, బీజేపీ వైపు, కాంగ్రెస్ వైపు, మీరు జాతీయ స్థాయిలో మీరు అధికారులు, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారులు? నేను లాజికల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను. ప్రధాన ప్రతిపక్షంలో చీలిక వస్తే ఎవరికి లాభం? అధికార పార్టీకి లాభమా కాదు? ఇదే ప్రధానమైన క్వశ్చన్ ఈ రోజు. సో ప్రధాన ప్రతిపక్షం అయినటువంటి టీఆర్ఎస్ పార్టీ, సో వాళ్ళకు పార్లమెంట్ ఎన్నికలలో 0 వచ్చినా,
ఆ ఎమ్మెల్సీ ఎన్నికలలో వాళ్ళు కంటెస్ట్ చేయకపోయినా అట్లీస్ట్ ఆన్ ది నెంబర్ సైడ్ వాళ్ళకు 30 మందో లేకుంటే 29 మందో ఉన్నారు కదా ఈరోజు. సో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నది కదా అసెంబ్లీలో. అటువంటి ఒక పార్టీలో చీలిక తీసుకురావడం ఎవరికి లాభము? కాంగ్రెస్ పార్టీకి లాభమే కదా. సో న్యాచురల్లీ ఎవరు చేస్తారా పని? కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. సో మేము అన్న తప్పే ఉన్నది. ఇప్పుడు మీరు లాజికల్ గా చూసినా లేకుంటే ఫ్యాక్చువల్ గా చూసినా లేకుంటే ఆవిడకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారని అడిగినా కూడా వారిద్దరి మధ్యలో చక్కని సయోధ్య ఉన్నదని మేము అనుకుంటున్నాం. నరేష్ గారు ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారిది చార్జ్ షీట్ లో పెట్టిన బీజేపీ నాయకులు ఒక్క లోరు తెరిచి మాట్లాడలేదు సార్. రేవంత్ రెడ్డి గారికి టైం కూడా వస్తుంది, ప్రతి వ్యక్తికి ఒక టైం వస్తుంది సార్. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కవిత గారిని కూడా అట్లానే అన్నారు, అరెస్ట్ చేయాలని. సార్ మేము అరెస్ట్ చేయం సార్. అరెస్ట్ చేస్తామని చెప్పారు. బండి సంజయ్ గారు 10 సార్లు అరెస్ట్ చేస్తామని చెప్పారు. సార్ ఎవరు అరెస్ట్ చేస్తారు? భారతీయ జనతా పార్టీ అరెస్ట్ చేస్తారు. ఈడీఓ లేకుంటే సిబిఐ అరెస్ట్ చేయాలి. ఇప్పుడు ఈడీ కావచ్చు, ఇప్పుడు ఈడీ చార్జ్ షీట్ లో వారి పేరు వచ్చింది, దానికి భారతీయ జనతా పార్టీ ఎట్లా ఈడీ చార్జ్ షీట్ లో వారి పేరు వచ్చిన తర్వాత వారికి కూడా టైం వస్తుంది. వారి టైం రాదని ఎవరైనా చెప్పగలుగుతారు? రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఓటుకు నోటు కేసు అయిందో అది ఇప్పటి వరకు కూడా క్లోజ్ కాలేదండి. స్టిల్ ఇట్ ఇస్ అ కేస్. ఆయన ఎన్ని సెటిల్మెంట్లు చేసుకున్నా, ఎవరితో మాట్లాడుకున్నా, ఎంత మందితో మాట్లాడుకున్నా. నేను ఇంకొక మాట చెప్తాను బిఫోర్ నరేష్ గారు, ప్లీజ్ లిజన్ బిఫోర్ ఐ కంక్లూడ్. ఇప్పటి వరకు 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు గొర్రెల స్కాము, ఫోన్ ట్యాపింగ్ స్కాము, కాళేశ్వరం స్కాము, జిఎస్టీ స్కాము, హెచ్ఎండిఏ స్కాము, ఫిషరీ స్కాము, సివిల్ సప్లై స్కాము, ఇన్ని స్కాములు, ఫార్ములా ఈ స్కామ్ వరకు 8 స్కాములలో ఒక్క స్కామ్లో కూడా ఒక్క ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయలేదు ఇప్పటి వరకు. అప్పటి ప్రభుత్వం మీద కావచ్చు, అప్పుడున్న ప్రభుత్వం పెద్దల మీద కావచ్చు, ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఒక్క ఎఫ్ఐఆర్ కూడా చేయలేదు. డిస్పైట్ చాలా కేటగారికల్ కాళేశ్వరం విషయంలో 17 మంది ఇంజనీర్ల పేర్లు ఎల్ఎన్టీ పైన కూడా క్రిమినల్ ప్రొసీడింగ్స్ తీసుకోవాలని వాళ్ళ విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా మార్చి మాసంలో ఇప్పటి వరకు ఒక ఎఫ్ఐఆర్ చేయలేదంటే ఎవరితో సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు? ఎవరితోని హ్యాండిల్ లో ఉన్నారు? రేమాన్ గారు ఇక్కడ సార్ ఎవరికి వాళ్ళు మిగతా రెండు పార్టీలు ఒకటి కొమ్మక్కయ్యారు, బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కైందని కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు, కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కైందని కూడా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడతారు. ఇట్లా రకరకాలు మాట్లాడుకుంటారు. ఇది పక్కకు పెడితే చాలా రాష్ట్రాల్లో ఒక పార్టీల్ని ఇప్పుడు మంచి ఫామ్లో ఉన్నది భారతీయ జనతా పార్టీ. అంటే రాజకీయంగా సమీకరణాలు అద్భుతంగా పండించుకోవటం, దానివల్ల రాజకీయంగా ఎన్నికల్లో లబ్ధి పొందడం చాలా రాష్ట్రాల్లో మనం చూస్తున్నాం. కాంగ్రెస్ కూడా ఆ స్కిల్ లేదని కాదు, తెలంగాణలో అధికారంలో ఉంది. ఇలా నిజంగా కాంగ్రెస్ బీజేపీ నుంచి ఎవరిదన్నా ప్రోద్బలం ఆడుకునే అవకాశం ఉన్నదా? లేదు, ఆవిడ కుటుంబంలోనే ఒక స్పష్టత కోసం కాస్త గొంతెత్తకపోతే మరీ తొక్కేస్తున్నారు అనుకొని మాట్లాడుతున్నారా? మార్గాలు ఏమున్నాయి, దారులు ఏమున్నాయి? నిజానికి అంటే బయట నుంచి ఒక రాజకీయ పార్టీ ప్రోత్సాహంతో లేకపోతే ఎదర్ బీజేపీ ఎదర్ కాంగ్రెస్ పార్టీ ప్రొవోక్ చేస్తే ఆమె మాట్లాడుతుంది, ఒక ట్రాప్ లో ఉండి మాట్లాడుతుంది అని అయితే నేను అనుకోవట్లేదండి. నిజానికి ఆమె పవర్ స్టేషన్ గా లేకపోవడం, ఆమె చెప్తే గత ప్రభుత్వంలో ఏ పనులు జరగకపోవడం, మొత్తం కేటీఆర్ కేసీఆర్ ఇద్దరి దగ్గరనే రిమోట్ కంట్రోల్ ఉండడం, అధికారులు వాళ్ళిద్దరు చెప్పిన ఫైళ్లే క్లియర్ చేయడం, మిగతా విషయాలలో కవిత మాట చెల్లుబాటు కాకపోవడం, ఈ అన్ని కారణాల చేత నేను ఒక ఉత్సాహ విగ్రహంగా మిగిలిపోయిన పార్టీలో గతంలో తెలంగాణ జాగృతి పేరుతో నేను రాష్ట్రం అంతా పర్యటించిన, దేశ విదేశాల్లో బతుకమ్మ పండుగలు ఆడించిన, ఇంత ప్రాధాన్యత ఉన్న నాకు ప్రభుత్వంలో ప్రాధాన్యత లేకపోతే ఇక నా చుట్టూ ఎవరుంటారు, నా మాట చెల్లుబాటు కాదు అని తెలిసిన తర్వాత ఆ ఎమ్మెల్యేలే కానివ్వండి లేకపోతే పార్టీలో ముఖ్య నాయకులకు ఎందుకు నాకు అనుసరులుగా కొనసాగుతారు, వాళ్ళు నాతో ఎందుకు వస్తారు అనేటువంటి ఒక మీమాంసలో నుంచి ఈ పార్టీలో నా స్థానం ఏంది, నాకు ఎట్లాంటి రేపు అధికారంలోకి వస్తే కనుక బీఆర్ఎస్ నన్ను ఎక్కడ ఉంచుతారు, అంటే నాకేమైనా పోర్టుపోలియో ఇస్తారా, రాష్ట్ర ప్రభుత్వంలో నా వాటా, ఇదంతా ఏమన్నా వ్యూహమా రేవంత్ గారు? ఎందుకంటే నా 3 ఏళ్ల తర్వాత ఏం జరుగుద్దో ఎవరికి తెలియదు. పార్టీ అయితే ఇప్పుడు అధికారంలో లేదు, మామూలుగా అందరూ కలిసి సమిష్టిగా పార్టీ నిలబెట్టు కోసం ప్రయత్నం చేయాలి. ఈ దశలో ఇది కూడా ఒక చర్చ నడుస్తూ ఉంది. అసలు ఏమీ లేనప్పుడు మొన్న ఎంపీ సీట్లు ఒక్కటి రాలేని పరిస్థితి, పార్టీ ఆల్రెడీ లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడే బీజేపీ బాగా పుంజుకుందన్న ప్రచారం కవిత గారి లేఖలో కూడా అది ఉంది, పుంజుకుంది. కానీ ఫైనల్గా కాంగ్రెస్కి ఎడ్జ్ వచ్చిందన్న తర్వాత బీఆర్ఎస్కి ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ని చూజ్ చేసుకున్నారని ఒక చర్చ నడిచింది. కాంగ్రెస్ బలంగానే ఉండొచ్చు. అయితే ఇప్పుడు అధికారంలోకి వస్తారో రాలో తెలియకుండా అధికారంలోకి వచ్చేస్తున్నట్టు
కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అయిపోతున్నట్టు, నా పరిస్థితి ఏంటని అడగటం ద్వారా మేమే నెంబర్ 2గా ఉన్నాం, రేపు పొద్దున మేమే అధికారంలోకి వచ్చేది చెప్పే వ్యూహం కూడా ఏమైనా ఉండుండొచ్చా? అంటే అది ఒకవైపు ఆశలు రేకెత్తించడంతో ఒకవేళ అధికారంలోకి వస్తే మళ్ళీ గతంలో 2023లో 2018 తర్వాత జరిగిన పరిణామాల తర్వాత అట్లానే మళ్ళీ నన్ను పెడతారా అంటే 2014 నుంచి 18 ప్రభుత్వంలో కొంత మేరకు ఈమె మాట చెల్లుబాటు అయింది. తర్వాత కాలంలో ఇప్పుడు మొన్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఎన్నికలు జరగడం చూసినాం. చాలా నామినల్ గా అంటే ఐఎన్టీసీకి ఏఐటీసీకి గణనీయంగా ఓట్లు వచ్చినాయి. చాలా అన్ని సెంటర్లు ఆ రెండు గెలుచుకోవడం చూసినాం. నామమాత్రపు పోటీ కూడా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఇవ్వలేదు. అంటే ఈమె చూస్తున్నటువంటి సంఘాలు కానివ్వండి మిగతావన్నీ బలహీన పడడానికి కారణం ఏంటంటే ఈమె పార్టీల్లో అంటే గత ప్రభుత్వంలో పవర్ సెంటర్ గా లేకపోవడం, ఈమె పవర్ సెంటర్ గా లేకపోవడం చేత ఈమె మాట చెల్లుబాటు కాకపోవడం చేత ఈ రోజు మనం కటారి గారు చాలా ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఆమె పక్కన చెప్పుకోదగ్గ నాయకులు మాజీ ఎమ్మెల్యేలే కానివ్వండి, మాజీ ఎంపీలే కానివ్వండి, లేకపోతే కొద్దిగా బీఆర్ఎస్ లో ఒక రాష్ట్ర స్థాయి నాయకులు కానీ ఆమె పక్కన ఎవరు కనబడే జాగృతి తెలంగాణ జాగృతి నాయకులు తప్ప వాళ్ళు ఎవరు కూడా మొత్తం మంది లేరు. రాజేష్ గారు వాళ్ళందరూ అసలు దగ్గర లేరు, ప్రముఖులు కాదు. ఇప్పుడు మీరు అంటే బీఆర్ఎస్ మహిళా విభాగంలో పేరున్న నాయకురాళ్ళు ఉన్నారు కదండి, నరేష్ గారు ఒక్క సెకండ్ వాళ్ళెవరు కూడా కనపడతలేరు. చిన్న అబ్జెక్షన్ ఏంటంటే చెప్పండి, ఇక్కడ మేము కవిత గారు పార్టీ వేరుగానో లేదా బలప్రదర్శనం చూసుకోలే, అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ వెల్కమ్ కానీ సార్ మీరు అంటున్నారు నరేష్ గారు ఇప్పుడు కాదు, ఇవాళ చాలా మంది జాగృతి లీడర్లు కలిశారు. వారి పక్కనే ఉన్నటువంటి వారు వారి పక్కన ఉంటారు. సార్ ఇప్పుడు ఏమంటా ఉన్నామంటే నరేష్ గారు పరంగా వారికి వెల్కమ్ నిమిషం అండి, నేను మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరే మాట్లాడతారు కదా. నరేష్ గారు అదే ఆమె బల ప్రదర్శన పెట్టిందండి. ఆమెను స్వాగతం అంటే ఆమె పిల్లల కార్యక్రమానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ దగ్గర బల ప్రదర్శన బీఆర్ఎస్ జెండా లేవు, కేసీఆర్ బొమ్మ లేదు. నరేష్ గారు ఒక్క సెకండ్, ఇవన్నీ వాస్తవాలు సార్, ఇది సీఎం అనే నినాదాలు కూడా ఇచ్చారు. ఖండించక్కలేదు నరేష్ గారు, ఇవన్నీ విజువల్స్ ఉన్నాయి కదా. కవిత బీఆర్ఎస్ పార్టీలో ఏ వర్గం కూడా కవితని సీఎం క్యాండిడేట్ గా భావించట్లేదు. ఆమె అక్కడికి వచ్చిన స్వాగతం పలకడానికి వచ్చినటువంటి కార్యకర్తలు సీఎం అనే నినాదాలు కూడా ఇచ్చినారు. ఇది నిజానికి పార్టీ క్రమశిక్షణకు వ్యతిరేకమే. అంటే రెండో పేరు కేటీఆర్ తే వినపడుతుంది తప్ప ఆయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా ఉన్నారు. ఇప్పుడు కేటీఆర్ కూడా మళ్ళీ అధికారంలోకి వస్తే మా నాయకుడు కేసీఆర్ గారే ఆయన సీఎం అని చెప్తున్నారు. ఇక్కడ మనకు ఎయిర్పోర్ట్ లో కవిత సీఎం అంటే పవర్ స్టేషన్ అంటే రాజకీయ వాటా కోసం ఆమె అడుగుతున్నటువంటి ప్రశ్నగానే మనకు ఆ నినాదాల వెనుక చెప్పండి రమణ్ గారు, ఇంకొక కీలకమైన నినాదాల వెనుక ఏ ప్రయోజనాలు దాగున్నాయో తెలుసుకోకపోతే ఏది అర్థం కాదు. రమణ్ గారు ఆమెను సీఎం అనే నినాదాలు ఇచ్చారు అక్కడ. అవును రమణ్ గారు, ఇంకొక కీలకమైన ప్రశ్న. కేటీఆర్ గారు హరీష్ గారు ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు. స్వయంగా హరీష్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మనం చూసాం. కేసీఆర్ నా నాయకుడు, కేసీఆర్ ఒకవేళ కేటీఆర్ గారికి బాధ్యతలు అప్పగిస్తే కేటీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను ఒక లోపల ఏమన్నా క్రమశిక్షణ గల కార్యకర్తగా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఆ సయోధ్య తర్వాత కూడా ఏవల్లో ఇక నా స్పేస్ మరీ కుచించుకుపోతుందని ఆలోచన వచ్చి ఉండొచ్చు. దాని మీద మీరు సమాధానం చెప్పే ముందు చెప్పండి, ఎందుకు ఆవిడ అంటే ఈ పందా ఎంచుకున్నారు? ఏదో సంప్రదింపులు లోపల చర్చలు కాకుండా బహిరంగంగా వ్యాఖ్యలు చేసే పందా ఎంచుకోవడానికి కారణం ఏమై ఉండొచ్చు? ఇప్పుడు ఇది అంతర్లీనంగా తెగే చర్చ కాదు. అంతర్లీనంగా మాట్లాడడం ద్వారా తనకు రావాల్సినటువంటి తనకు హక్కుగా రావాల్సినటువంటి పార్టీలో రావాల్సింది రావట్లేదు. మొన్న 25 సంవత్సరాల రజతోత్సవ సభలో ఆమెని పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడం, ఆమె ఫోటో కనపడకపోవడం, ఆమె గురించి ఎవరు మాట్లాడకపోవడం, ఇక నన్ను కార్నర్ చేసేస్తున్నారు. నేను బహిరంగంగా మాట్లాడి బహిరంగంగానే తేల్చుకుంటే తప్ప ఇక నాకు ఈ పార్టీలో మనగడ లేదు. ఇంకొక 2 సంవత్సరాలు గడిచిపోతే ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లో సడన్ గా కేటీఆర్ ని తెరపైకి తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేయొచ్చు. ఆ ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఆడపెడుచుగా నన్ను గడప దొక్కనీయకపోవచ్చు. కాబట్టి
నీకేమన్నా ఉంటే పసుపు కుంకుమలే తప్ప పార్టీలో నీకేమి వాటా లేదు, అధికారం లేదని వెనక్కి ఇంటికి ఏపీ ఎగ్జాంపుల్ ఆమె కనపడుతుందని. అదే సోషల్ మీడియా అయితే పెద్ద ఎత్తున మీమ్స్ నడుస్తూ ఉన్నాయి, ఏపీలో జరిగిన పరిస్థితి ఇక్కడ కూడా జరుగుతుందా అని. సరే అది పక్కన పెడితే, అంటే నేను అన్నది ఇప్పుడు సహజంగానే అధికారంలో లేనప్పుడు పార్టీని మోసేది కుటుంబం, ఇవన్నీ ఖచ్చితంగా కుటుంబ పార్టీలే, మనం కాదని అనలేము. ఆ కుటుంబ సభ్యుల మీదే ఉంటుంది, కుటుంబ సభ్యులు ఆమె కూడా చాలా కీలకమైన వ్యక్తి. కుటుంబ సభ్యులు మిగతా నాయకులు పదవులుంటే అనిపించేవాళ్ళు తప్ప మెజారిటీ ఇప్పుడు ఆల్రెడీ చాలామంది ఎమ్మెల్యేలు ఏ పార్టీ నుంచి అయినా అధికారం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోవటం మనకి తెలుగు రాష్ట్రాల్లో కామన్ అయిపోయింది కదా రెహమాన్ గారు. పెద్ద పార్టీ సిద్ధాంతం ఈ గొడవ లేనప్పుడు కూడా ఆవిడ మరి ఇప్పుడు ఆ ప్రభుత్వంలోకి వచ్చాక ఏమిస్తారు, ఇప్పుడు ఎలా చెప్తారు? పార్టీ పదవులు అడిగితే ఇవ్వడానికి అభ్యంతరం ఏముంటుంది? అటార్ గారు, ఇప్పుడు నిజంగా రాజకీయ పార్టీల్లో పదవులు అధికారము అనేది చాలా కీలకంగా ఉంటదండి. వీటికి బంధాలు రక్త సంబంధాలతో సంబంధం లేదు. మనం చాలా కాలంగా ఔరంగజేబ్ దగ్గర నుంచి ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి చాలా కాలంగా చూస్తూ వస్తున్నాం మనం. అంటే ఇక్కడ కాంప్రమైజ్ అయిపోయి ఇక 50-50 పంచుకోవడాలు ఏముండవు. అప్రతిహతంగా దూసుకెళ్లి పవర్ ని క్యాప్చర్ చేసుకోవడమే తప్ప వారసత్వం ఎవరు అనేటువంటి ఒక సస్పెన్షన్ లేకుండా, అంటే ఒక సస్పీషియస్ లేకుండా, ఒక అనుమానాస్పదంగా లేకుండా, లేకపోతే ఒక గూఢంబంగా అది లేకుండా స్పష్టంగా సుస్పష్టంగా రాజకీయంగా కేసీఆర్ కి వారసులుగా కేటీఆర్ అని ఆ పార్టీ, లేకపోతే ఆ పార్టీ అంతర్గతంగా శ్రేణులు, అట్లానే కేటీఆర్ వర్గము, వాళ్ళమ్మ, అట్లానే కేసీఆర్ గారు, వీళ్ళందరూ ప్రకటించదలుచుకున్నారు. ఇంకా గందరగోళం ఉండడానికి వీల్లేదు, ఇది గుంభనంగా ఉండడానికి వీల్లేదు. నా తర్వాత కేటీఆర్ కి అధికారం ఉంటది, ఇద్దరు హరీష్ గానీ లేకపోతే ఇద్దరు కవిత గానీ ఇంకెవరైనా కావచ్చు, ఆశిస్తున్నటువంటి వాళ్లకు ఇంకేమీ ఉండదు. చాలా స్పష్టంగా ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నారు. అది రజతోత్సవ సభ వేదికగా కేటీఆర్ పటాన్ని, అంటే ఆయన కేసీఆర్ తో పాటు అంతే సైజులో ఫోటో కేటీఆర్ గారిని పెట్టడం ద్వారా ఒక క్లియర్ గా ఒక మెసేజ్ పంపారు. ఆ తర్వాత నేను బహిరంగంగా ప్రశ్నించకపోతే నా మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది, కాబట్టి దీన్ని నేను బహిరంగంగానే ప్రశ్నించి తెలుసుకోవాలి, ప్రజలకే సమాధానం చెప్పి కవితకు కూడా ప్రాధాన్యత ఉంటదని చెప్పి, తర్వాత ఇవ్వకపోతే నేను ప్రజల సమక్షంలోనే ప్రశ్నించవచ్చు అన్నటువంటి వ్యూహము కవిత ఉండొచ్చు అనేది నా అభిప్రాయం. నరేష్ గారు 2-3 ప్రశ్నలు మీకు, మీరే సమాధానం చెప్పాలి. ఇప్పుడు పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీ బాధ్యతలు తీసుకొని పనిచేస్తారంటే, ఇప్పుడు కేటీఆర్ గారు ఆల్రెడీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు, కవిత గారు మరొకళ్ళు, హరీష్ గారు ఎలాగూ కీలకమైన నాయకులు, మొదటి నుంచి కేసీఆర్ గారిని అడ్డుపెట్టుకున్న నాయకులు. ఒక పార్టీ పదవి ఇవ్వటం ద్వారా ఖచ్చితంగా ఆ కుటుంబంలో అందరూ అద్భుతంగా మాట్లాడగలిగిన వాళ్ళు, జనంలోకి వెళ్తే ఆ నేరేషన్ కానీ పబ్లిక్ని ఎట్లా మౌల్డ్ చేసుకోవాలో తెలిసిన వాళ్ళు, అందులో ఎవరికేం సందేహం లేదు, అద్భుతంగా ప్రసంగించగలిగిన ఇది ఫీల్డ్లో పనిచేయగలిగిన టాలెంట్ ఉన్నవాళ్ళే. మరి ఆవిడకి పార్టీ పరంగా కూడా ప్రాధాన్యత ఇవ్వకపోవటం, కేసులు ఎవరి మీద లేవు, ఎన్ని కేసులు లేవు, కేసీఆర్ గారి దగ్గర నుంచి కేసులు ఉన్నాయి, కేసులు లేకుండా ఎవరి మీద లేవు కదా, ఎందుకని ప్రత్యేకంగా కేటీఆర్ గారి ఉద్దేశమా ఏమన్నా పక్కకు పెట్టాలి, నాకు పోటీగా దరిదాపుల్లో మరొకళ్ళు కుటుంబ సభ్యులు ఉండటానికి వీల్లేదని, లేదు ఆవిడే తన దీనికి మించి ఆశిస్తున్నట్టుగా భావించాలా? ఎందుకంటే మొదటి నుంచి తెలంగాణ జాగృతి పేరుతో తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుంచి కూడా దాదాపుగా ఆవిడ పనిచేశారు, హరీష్ గారు పనిచేశారు. వాస్తవంగా కేటీఆర్ గారే కాస్త ఆలస్యంగా ఫారెన్ నుంచి వచ్చినటువంటి పరిస్థితి. సో ఎందుకు అకామిడేట్ చేసుకోలేకపోతుంది పార్టీ కవిత గారిని? ఇప్పుడు సార్ మీరు ప్రశ్న మీద చెప్తాను, సమాధానం మీద నేను సమాధానం మిమ్మల్ని అడుగుతున్నా. సమాధానం దాంట్లోనే ఉంది. ఓకే చెప్పండి. మీరు చెప్తా ఉన్నారు, ఉద్యమంలో పనిచేశారు, ఉద్యమంలో కీలకంగా ఉన్నారు, వారికి వారే ఆ వాగ్దాటి వారి కుటుంబం మొత్తం కూడా సరైన సమయం స్పందిస్తా ఉన్నారు, సరైన సమయంలో ఉద్యమంలో పనిచేస్తా ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. పార్టీలో ఏమైతుందా ఏం జరుగుతుందా అనేది విషయం పక్కన పెడితే, నేను ఏమంటా ఉన్నానంటే, ఏ పార్టీ అయినా సరే, మీరు తీసుకోండి చరిత్రలో ఏ పార్టీ అయినా సరే, అంతర్గతంగా మాట్లాడుకునే సందర్భంలో, ఏదైనా మరొక సందర్భంలో, ప్రతి సందర్భంలో కూడా ఏదో ఒక ఇట్లాంటి సమస్య వస్తూ ఉంటాయి. కానీ ఆ పార్టీ అంతర్గతంగా చేసుకున్న సమస్య, ఇది ప్రజల సమస్య కాదు, పార్టీ సమస్య. పార్టీ సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏం చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలని ముందుకు పోతా ఉంది. ఇది ఒక జనం సాక్షి ఎటర్ చెప్పాలన్నా లేకపోతే ఇంకెవరు చెప్పాలన్నా కూడా ఇది పార్టీ అంతర్గత విషయం. మేము ప్రతిపక్ష పార్టీగా ప్రజల సమస్యల మీద ఏ ఒక్క లోపం లేకుండా
పోరాడుతా ఉన్నాము. కరెక్టే సార్. ఇప్పుడు నేను పార్టీ అంతర్గత విషయాల మీదే చర్చ ఇవాళ. అంటే పార్టీ ఒకసారి ప్రజల్లోకి వచ్చి ఓట్లు వేయించుకున్నాక నరేష్ గారు, పార్టీ ఇప్పుడు ఇక్కడ అమర్నాథ్ గారు కుటుంబ పార్టీ అన్నారు, మీరు ఒప్పుకుంటారా? కుటుంబ పార్టీ అంటే ఒప్పుకోరు కదా. ప్రజలు అడుగుతారు పార్టీ ఏ రకంగా పనిచేస్తుంది, మీరు పార్టీలో ప్రజాస్వామ్యం ఉందా, పనిచేస్తున్న వాళ్ళకి గుర్తింపు ఉందని అడుగుతారు కదా సహజంగా. పార్టీ మా సొంతం, మీకు సంబంధం లేదంటే ఎట్లా? సంబంధం లేదట్లేదు సార్, అందుకే సంబంధం లేదంటలేదు. అంతర్గతంగా ఏ పార్టీ అయినా సరే ఇట్లాంటి మాటలు, చర్చలు, కార్యక్రమాలు అనేది కామన్ గా ఉంటాయి, చర్చలు జరుగుతాయి. అదే రకంగా మా దగ్గర జరుగుతా ఉంది, అంతే తప్ప దీంట్లో స్పెషల్ చూడాల్సిన అవసరం లేదు. వేరే వర్గంగానో వేరే మాటగానో మేము ఇప్పుడు సభలో వారు మాట్లాడారు, సభలో కేటీఆర్ గారిని మాత్రం హైలైట్ చేయడం ప్రయత్నం చేశారని చెప్పి దానికి తప్పు ఏం భావించలే కదా. మీ పార్టీ విషయంలో కానివ్వండి, కవిత గారి విషయంలో కానివ్వండి, ఎక్కడా కూడా ఆ పార్టీ లైనప్ కానివ్వండి తప్పు అని చెప్పి ఎక్కడ మాట్లాడలేదు. ఫోటో విషయం చూపించే విషయంలో కానివ్వండి, తను వ్యవస్థాపక అధ్యక్షులుగా, పార్టీ ఫౌండర్గా, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, ఆ విషయంలో ఏ ఒక్క నాయకులు మీరు అనుమానాస్పదంగా మాట్లాడాలంటే ఏ ఒక్క నాయకుడు కూడా అనుమానం వ్యక్తం చేయలే కదా. ఎవరు అనుమానం వ్యక్తం చేయలా. కవిత ఇప్పుడు అందరికీ తెలుసు, కేసీఆర్ గారి తర్వాత కేటీఆర్ గారే నాయకుడు. ఇది చెప్పక్కర్. ఇప్పుడు ఏపీలో రేపు లోకేష్ గారిని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రకటించబోతున్నారు అంటున్నారు. పార్టీలు, కుటుంబ పార్టీలు వాళ్ళ కుమారులే వారసులు అవుతారు అన్న సంగతి బహిరంగ రాసి, ఇద్దరు కొడుకులు ఉంటే తప్ప. ఇప్పుడు ఇందాక రెహమాన్ గారు చెప్పారు, తమిళనాడులో పరిస్థితి ఏంటంటే స్టాలిన్ గారు ఇంకొక ఆయన ఉన్నారు కాబట్టి, అలగిరి గారు మా మదురై ప్రాంతం బాధ్యత చూస్తుంటారు. సో ఆయన అది కూడా ఇద్దరు భార్యల కొడుకులు అనుకుంటా. ఆ సందర్భంలో అక్కడ ప్రకటించాల్సి వచ్చింది. కనిమొళి ఉన్న వాళ్ళంతా నెంబర్ 2లు నెంబర్ 3లుగానే ఉన్న పరిస్థితి. ఇక్కడ ఈవిడ ఆశిస్తున్న నేపథ్యంలో కనీసం పార్టీ పరంగా అయినా ఒక పదవి చెప్పినా చెప్పైనా కొడుకులే అన్న సంగతి మన సమాజంలో అందరికీ తెలుసు. నరేష్ గారు మీరు చెప్పకనే చెప్తా ఉన్నారు, మీరు ఇచ్చే మెసేజ్ అందరికి వెళ్తా ఉంది. ఇద్దరు భార్యల పిల్లలను ఇక్కడ విభజించాల్సి అవసరం సార్. టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు చెప్పే ప్రతి మాట మాకు అర్థమవుతుంది, ప్రజలకు అర్థమవుతుంది. ప్రజలకి ఎలాగో తెలుసు, నేను చెప్పక్కర్లే కొత్తగా. అదే అంటున్నా, మార్గం కూడా అది మీరు తెలుసుకోవాలి. నరేష్ ని ఇబ్బంది పెడతాను కాదు నరేష్ గారు, ఇప్పుడు ఆవిడకి పార్టీ పరంగా అయినా ఒక గుర్తించ. ఇప్పుడు వాస్తవంగా నాకు తెలిసి ఆవిడకి పార్టీలో ఏం కీలక పోస్ట్ ఉందో నాకు తెలియదు కానీ, బట్ ఏదో జనరల్ సెక్రటరీను ఇలా ఇచ్చి పార్టీకి సర్వీస్ చేయించుకుని ఒక హామీ ఇవ్వచ్చు కదా. దీని మీద ఇంత రాతాంతం జరగాలి. ఏమంటావుందంటే ఒక ఎమ్మెల్సీగా కవిత గారు మాట్లాడినా, వర్కింగ్ ప్రెసిడెంట్ గా మాట్లాడినా, అసెంబ్లీలో ఏ రకంగా మాట్లాడుతా ఉన్నారు, ప్రజల పక్షం ఏ రకంగా నిలబడతా ఉన్నారు, ఈరోజు ప్రజలు ఎవరు కావాలనుకుంటా ఉన్నారు, తెలంగాణ రాష్ట్ర సమితి గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఏ రకంగా కావాలనుకుంటా ఉన్నారు అని ప్రజలకు ప్రస్తుతం అర్థమైంది సార్. ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడినా, శాసనసభలో మాట్లాడినా కవిత గారు ఇప్పుడు మీరు ఒక మాట మాట్లాడారు. ఈ రోజు పార్టీలో ఏ హోదా కాదు, ఈ రోజు శాసనసభ సభ్యురాలుగా ఎన్ని సమస్యల మీద వారు ఎత్తుకున్నారు. ఇది బీసీ సమస్య కానివ్వండి, ఎస్సీ వర్గీకరణ సమస్య కానివ్వండి, బీసీ బిల్లు కానివ్వండి, ఇట్లా ప్రతి ఒక్క విషయంలో స్పందించిన విషయాల్లో మీరు మొన్న అసెంబ్లీ శాసనమండలి సమావేశం చూడండి, వాళ్ళు హామీ ఇచ్చిన వాటిల్లో స్కూటీల విషయంలో కానివ్వండి. కరెక్టే సార్, అవన్నీ మీరు విడిగా మనం ఇంకోసారి చర్చ పెట్టుకుందాం. ఎలా కాంగ్రెస్ ప్రతినిధి వారు మిస్ అయ్యారు, వాళ్ళ వస్తాన్నారు కానీ ఏదో వీడియో కలవట్లేదు ఆయనకి. నా ప్రశ్న ఏంటంటే, గతంలో ఈటెల రాజేందర్ గారు లాంటి వాళ్ళు, సరే నరేంద్ర గారు అంటే మరీ తొలి రోజులు అనుకో, నిన్న మొన్న కూడా కారుకి మేమందరం ఓనర్లు అన్నందుకు ఆయన బయటకు వెళ్లాల్సిన పరిస్థితి కనపడింది. ఇవాళ కవిత గారే సీఎం అన్నందుకు చర్యలు లేవు. పోనీ ఆవిడకి ఒక గౌరవప్రదంగా పార్టీలో ఒక పదవి ఇస్తారంటే అది కూడా ఏం కనపట్లేదు కదా. ఎలా అర్థం చేసుకోవాలి నరేష్ గారు? సారీ టు సే అనడం కాదు, ఇదే ఈటలేంద్ర గారు ఆ మాట మాట్లాడినప్పుడు ఇదే రకంగా హైప్ క్రియేట్ చేసి తను ఏ రకంగా బయటకు వెళ్ళారు, ఏ రకంగా పోయారు అనేది అందరం చూసినాము. కానీ ఇప్పుడు రీసెంట్ గా వారు మాట్లాడిన వీడియోలు మీరు గమనించండి. కాళేశ్వరంలో అద్భుతాలు తప్ప అభివృద్ధి జరగలేదని చెప్పి వారు మాట్లాడుతా ఉన్నారు. వారు నాకు నోటీస్ ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కావట్లేదు. ఆర్థిక శాఖ మంత్రి నేనున్నా, కానీ అసలు అంత అద్భుతమైన ప్రాజెక్టులు ఏం చెప్తున్నారు? ఆయన నిర్ణయాలు నేనేం చేయలేదు, మొత్తం వాళ్ళే చేసుకున్నారు. బీజేపీ పార్టీలో ఉండి కూడా మీరు ఎక్కడ పొరపాటు చదివినట్టు నరేష్ గారు వ్యతిరేకించలేకపోతా ఉన్నారంటే దాని అర్థం ఏంది? రైట్. సో ఏం చేస్తారు కేసీఆర్? కాదు నరేష్ గారు కేసీఆర్ గారు తమిళనాడులో కరుణానిధి గారు ప్రకటించినట్టుగా ఈ గొడవ అంతా లేకుండా నా వారసులు రాజకీయ వారసులు లేదు, నా తర్వాత అధికారులకు వస్తే ముఖ్యమంత్రి కేటీఆర్ అని
ప్రకటించే అవకాశం ఏమైనా ఉందా? క్లారిటీ వస్తుంది, ఎవరి దారి ఎవరి పని ఇష్టమైన వాళ్ళు ఉంటారు, కష్టమైన పార్టీ వాళ్ళు ఉంటారు. పరంగా మాకు అనుమానం లేదు సార్. అనుమానం లేదు. ఓకే, మాకు అసలు అనుమానమే లేదు అట్లా. మాకు నెక్స్ట్ జనరేషన్ ఎవరు కాదు. ఇప్పటికీ కూడా మేము కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి అనుకుంటా ఉన్నాం. ఓకే ఓకే ఓకే. కేటీఆర్ గారు అదే మాట చెప్తా ఉన్నారు, హరీష్ రావు గారు అదే మాట చెప్తా ఉన్నారు, కవిత గారు కూడా అదే మాట అంటే చెప్తా లేదు, ఉన్నారు. కవిత గారు అన్నారు నెక్స్ట్ పవర్లోకి వస్తే కేటీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు, అప్పుడు నా పరిస్థితి ఏంటి అని ఆవిడ అడుగుతున్నట్టుగా వార్తలు వచ్చింది. నిజమా కాదు నాకు తెలియదు. వార్తలు వచ్చింది తప్ప ఎక్కడ మాట సందర్భాలు లేవు. ఓకే ఓకే రైట్ సార్, టైం అయిపోతుంది. మాట్లాడు తప్ప ఊహాజంతో వార్తలు తప్ప ఓకే ఎక్కడ లేదు. డైరెక్ట్ గా మాట్లాడిన ఇండైరెక్ట్ గా మాట్లాడినా మా పార్టీ మొత్తం కూడా కేసీఆర్ నాయకత్వం ప్రజలు కోరుకుంటా ఉన్నారు కాబట్టి ఎలాగో చెప్తారులేండి. సమస్య కేసీఆర్ గారి తర్వాత ఎవరన్నదే. కేసీఆర్ గారే నాయకులు కాదని ఎవరంటారు? పార్టీ వ్యవస్థాపకులు ఆయనే, పార్టీ మీద పట్టుంది, మొత్తం కథ స్క్రీన్ పే దర్శకత్వంతో కేసీఆర్ గారు. ఆయన తర్వాత వారసత్వం ఎవరిదన్నది చర్చ కదా నరేష్ గారు. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఫస్ట్ మాత్రం కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి, తెలంగాణ సమాజాన్ని ఒక దారిలో పెట్టాలి. రైట్, ఓకే ఓకే. అమర్నాథ్ గారు ఏంటి ఓకే చెప్పండి. ఒక మీరు కూడా రాజకీయ పార్టీలను విశ్లేషిస్తుంటారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ఇప్పుడు సార్ కవిత గారు వారి అస్తిత్వం కోసం ఆవిడ పోరాడుతున్నది. అది ఆవిడ ఇండిపెండెంట్ గా పోరాడుతుందా లేకుండా కాంగ్రెస్ పార్టీ ప్రోద్బలంతో పోరాడుతున్నదా అనే క్వశ్చన్ కి అయితే 100% కాంగ్రెస్ పార్టీ ప్రోద్బలంతో నేను చెప్తున్నా. ప్రజలు కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే ఆవిడకు రేవంత్ రెడ్డి గారికి ముందు నుంచి కూడా ఆర్థిక సంబంధాలు ఉన్నాయనే ఒక బోగట్ట అయితే ఉంది. అయితే అదిలా ఉంటే ఇప్పుడు కేసీఆర్ గారు బీజేపీ బలపడుతుందని ప్రజలు అనుకుంటున్నారు, కాంగ్రెస్ బలహీన పడుతుందని ప్రజలు అనుకుంటున్నారు ఆవిడ చెప్పారు. ఎలా అర్థం చేసుకోవాలి మరి? మీకు అనుకూలంగా మాట్లాడినట్టు కదండి అది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలలో 8 సీట్లు మాకు వచ్చాయి, బీఆర్ఎస్ పార్టీకి 0 సీట్లు వచ్చినాయి. అంటే బీజేపీ అంటే బలపడ్డట లేకుండా బలహీన పడ్డట? కామన్ సెన్స్, ఆవిడ కామన్ సెన్స్ ఉంది కాబట్టి ఆ పాయింట్ రాసింది. ఆ కామన్ సెన్స్ లేని వాళ్ళకి అది అర్థం కాదు. మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే నరేష్ గారు ఇది ఒకసారి వారి మాట్లాడండి ప్లీజ్. ఇప్పుడు కవిత గారు ఒకవేళ అంటే బీఆర్ఎస్ పార్టీలో నిజంగా వారికి ఏమాత్రం వాళ్ళకు ఆ పార్టీకి ఒక రాజ్యాంగమో లేకుంటే ఏదైనా ప్రిన్సిపల్స్ లేకుండా ముఖ్యమంత్రి అప్పుడున్న కేసీఆర్ గారికి ఏదైనా కొన్ని అంటే ఈ పాయింట్స్ పైన ఈ గైడ్ లైన్స్ ఉంటే ఆలయ నరేంద్ర గారు లాంటి బీసీ బిడ్డను, ఈటల గారు లాంటి బీసీ బిడ్డను ఇట్లా రాత్రి మెడలు పెట్టి బయట గెంటేసినప్పుడు మరి కన్న కూతురు ఆవిడ ఇష్టం ఉన్నట్టు రాస్తున్నది, ఎట్లా పడితే అట్లా రాసింది, మొత్తం పరువును అంటే కుటుంబ పరువును కూడా ఇదే లెటరు ఒక సామాన్య కార్యకర్తనో లేకుంటే ఎమ్మెల్యేనో రాస్తే అసలు మనం రాదు. ఎందుకు రాదు? ఎందుకంటే ఇది అంత పవర్ఫుల్ పర్సన్ కాదని మనం అనుకుంటాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇది ఎందుకు పవర్ఫుల్ పర్సన్ అయింది? బికాస్ షీ బిలాంగ్స్ టు దట్ ఫ్యామిలీ. ఎందుకంటే ఫ్యామిలీ పార్టీ, అది ఒక కుటుంబ పార్టీ కాబట్టి ఆ కుటుంబంలోంచి ఒక వ్యక్తి ఉన్నదే 3-4 ఆ కుటుంబంలో చుట్టూ తిరుగుతూ ఉంటుంది కదా. సో ఆవిడ డైరెక్ట్గా ఈ లెటర్ రాసి నేనే లెటర్ రాసినా అని ఒప్పుకొని కేసీఆర్ గారు చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి, ఆ దయ్యాల మాట కేసీఆర్ గారు వింటున్నారని ఆవిడ చాలా చక్కగా ఒకటి చెప్పండి. ఆవిడకి ప్రాధాన్యత పార్టీ పరంగా కూడా కావాలని తగ్గించుంటారు అనుకుంటున్నారు మీరు? మీ అంచనా సార్ రాజకీయాలలో అంటే ఒక ఇండిపెండెంట్ పొలిటికల్ అబ్జర్వర్గా నేనేం చెప్తానంటే ఒక కుటుంబ పార్టీలు అంటే వాళ్ళు రాజకీయం చేయాలంటే వాళ్ళకున్న ఏకైక మార్గం కుటుంబం మీద ఆధిపత్యం నిర్వహిస్తే ఆటోమేటిక్గా పార్టీ మీద ఆధిపత్యం వస్తుంది. సో కుటుంబంలో ఆధిపత్యం అంటే ఏంది? ఇందాక మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, డిఎంకేలో స్టాలిన్ గారు ఆయన దాదాపు 68 సంవత్సరాల వరకు యువ నాయకునిగా చెలామణియ్యాడు. రైట్, నాకు తెలిసి 57-56 సంవత్సరాలకు డిఎంకే యువత పార్టీకి ఆయన అధ్యక్షుడిగా ఉండే. అంటే అప్పటి నుంచి కూడా ముందు నుంచి ఆయనకు సేవలు చేసి ఫైనల్గా హీ అండర్స్టూడ్ దట్ ఎట్లా అనేది వేసి ఆ పార్టీని ఆయన హోల్డింగ్ అంటే ఆయన కుటుంబం మీద ఆజమాయిషి ఎప్పుడైతే వస్తుందో పార్టీ మీద ఆజమాయిషి వస్తుందని ఆవిడ అందు గురించే ఫైట్ చేస్తున్నది. ఇప్పుడు కుటుంబంలోనే తేల్చుకోవాలి. ఆవిడ చూస్తే మీరు లెటర్ కానీ కుటుంబంలో ఆవిడ స్థానం కేటీఆర్ గారి తర్వాత ఆవిడకి ఇప్పటిదాకా అర్థం కాలేదా? ఎందుకు ఇప్పుడు మీరు చూడండి ఆ లెటర్ లో కూడా డియర్ డాడీ అని రాసింది తప్పితే కేసీఆర్ అధ్యక్షుడిగా కేసీఆర్ గారిని సంబోధించాలి ఆవిడ, లేకుంటే తండ్రిగానే రాసింది. అంటే ఆ కుటుంబంలో నా ప్లేస్ ఏంది, అరే నాకు 50% వాటా ఇస్తున్నావా లేదా అని వాళ్ళ బాబుని అడిగింది తప్పితే ఆవిడ ఒక ఎక్స్ సీఎం నో లేకుంటే పార్టీ అధ్యక్షుడినో అడగలేదు. పార్టీ అధ్యక్షునిగా ఒక సామాన్య కార్యకర్త అడిగినట్టు అడిగితే మనం ఇంకో రకంగా ఆలోచించాలి. ఇక్కడ కవిత గారు ఆవిడ యొక్క అస్తిత్వాన్ని లేకుంటే ఆవిడ యొక్క ప్లేస్ ను ఆవిడ పవర్ సెంటర్ గా ఎట్లా
తయారు కావాలనే ఉద్దేశంతోనే ఆవిడ సో ఫైనల్ గా మీరేమో ఇది టీ కప్పులో తుఫాన్ లాగా అయిపోద్దా లేదా ఆవిడ ఒక గట్టి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? సార్ మనకు అర్థమైనంత వరకు టీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ గా మారక ముందు టీఆర్ఎస్ పార్టీకి కూడా లేనంత కమిటీలు, మండల స్థాయి విలేజ్ స్థాయి కమిటీలు కూడా జాగృతి ఆమె వేసింది. ఓకే ఓకే సో మొత్తం అవన్నీ డిజాల్వ్ చేసి ఆవిడ పార్టీలో సీరియస్ గా పనిచేయడం స్టార్ట్ చేసింది. ఓకే, కేటీఆర్ కన్నా ఎక్కువ పనిచేసిందని అనుకోవచ్చు, ఎందుకంటే కేటీఆర్ కన్నా ముందు ఆవిడ ఈ పార్టీకి లేకుండా ఉద్యమానికి సహకారం అందిస్తున్నది కాబట్టి. సో ఇటువంటి పరిస్థితుల్లో నేను ఇంత కాంట్రిబ్యూట్ చేసినా, మరి ఇన్ని సంవత్సరాల నుంచి నేను మొత్తం టైం అన్ని పెట్టి పనిచేసిన కదా, సో నా సంగతి ఏంది, నన్ను రేపు వర్కింగ్ ప్రెసిడెంట్ గా అనౌన్స్ చేయని అడుగుంటుంది, తప్పే ఉంది దానిలో. వర్కింగ్ ప్రెసిడెంట్ ఆల్రెడీ కేటీఆర్ ఉన్నారు, రెండో వర్కింగ్ ప్రెసిడెంట్ సార్, తప్పే ఉంది. ఇప్పుడు ఇద్దరు, ఒక బిడ్డ ఒక కొడుకు, నాకు 50% వాటా కావాలి, పూర్తిగా కుటుంబ పార్టీగా 100% కూడా ఇచ్చేయమంటారు మీరు సార్. నేను ఇందాక చెప్పాను కదా, పూర్తిగా చంద్రముఖిగా మారిన గంగా. ఇప్పుడు దానిలో ఆ ఉద్యమ పార్టీ అనేది లేదు, ఏ అవశేషం లేదు. ఆ కుటుంబంలో 50%. సో వాళ్ళిద్దరికి ఇవ్వాలనేది ఆవిడ అడుగుండొచ్చు, అది ఇవ్వకపోయి ఉండొచ్చు, ఇవ్వకపోయేసరికి ఆవిడ ఇట్లా రాసి ఉండొచ్చు. మొత్తానికి బీఆర్ఎస్ లో రేగినటువంటి కలకలం అది టీ కప్పులో తుఫానుగా మారుద్దా? కవిత గారికి కుటుంబంలో వాటాతో పాటు రాజకీయం కూడా వాటాలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందా? పార్టీలు ఎలాగూ కుటుంబ పార్టీలను ప్రజలు అనుకునే దాన్ని మించిన పరిస్థితి ఏం లేదు, కానీ అధికారం రాకముందే అధికారం గురించి కొట్లాడుకోవటం ఎలా అర్థం చేసుకోవాలి? పార్టీ పరంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళకి సరైనటువంటి స్థానం ఇవ్వగలుగుతారా? ఇది ఏం జరుగుతుంది, దీని వెనక బయట ఉన్నటువంటి పార్టీల కుట్రలు ఏమైనా ఉన్నాయా, వ్యూహాలు సమీకరణాలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఏమవుద్దో 2-3 రోజుల్లో స్పష్టత అయితే వచ్చే అవకాశం కనపడుతుంది. ప్రస్తుతానికైతే కవిత గారు చాలా గట్టిగానే ఉన్నట్టుగా ఆవిడ స్థానాన్ని స్పష్టత వచ్చే వరకు ముందు కదిలేదు లేదన్నట్టుగా అయితే సమాచారం అవుతుంది. చర్చలో పాల్గొన్న అమర్నాథ్ గారికి, నరేష్ గారికి, రెహమాన్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరోస్తూ మళ్ళీ కలుద్దాం. అందరూ నమస్కారం, సెలవు.